నారాయణాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణం 27వ రోజు పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి పారాయణంలో దూర్వాసుడు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా ప్రార్థించాడో తెలుసుకున్నాం. ఆ తరువాత ఈ విషయాన్ని చెప్తూ అత్రి మహాముని అగస్త్యుని చూస్తూ ఈ విధంగా అన్నారు: ఓ కుంభ సంభవ, ఆ విధంగా ప్రార్థించిన దూర్వాసుడిని శ్రీహరి ఏం చేశాడనుకున్నావు? దయా సముద్రుడు, శుద్ధ సత్వగుణోపేతుడు, భక్తుల పాలిటి కల్పవృక్షమో కరుణామయుడు అయిన ఆ శ్రీహరి అంత దుర్మార్గం చేసిన దూర్వాసుడిని కూడా ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా నీతులు చెప్పాడు. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను ఆ అవతారాలెత్తటం నాకు కష్టం కాదు. నీవు మహా తపస్శాలివి. నీ మాటలకు నేను విలువ ఇవ్వాలి కదా, కాబట్టి నేను అందుకు అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తుణ్ణి కాపాడటము, అటు బ్రాహ్మణుల సత్యవాక్పాలన రెండూ కూడా నా కర్తవ్యాలే. నీవు అంబరీషుడి ఇంట భుజించకుండా వచ్చినందుకు అతడు చాలా చింతతో ఉన్నాడు. బ్రాహ్మణులందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకుని ప్రాయోపవేశం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆ కారణం వల్లనే విష్ణు చక్రము నిన్ను బాధిస్తూ వచ్చింది. ప్రజారక్షణయే రాజధర్మం కాని ప్రజా పీడనము కాదు కదా. ఒక బ్రాహ్మణుడు దుష్టుడయ్యాడనుకో, అతనిని శిక్షించవలసింది జ్ఞాని అయిన మరో బ్రాహ్మణుడు మాత్రమే. ఒక విప్రుడు పాపం చేశాడనుకో, మరొక విప్రుడు మాత్రమే దండించాలి. అంతేకాని ఇతరులెవ్వరికీ కూడా బ్రాహ్మణుణ్ణి దండించే హక్కు లేదు. ఒకవేళ దుర్మార్గుడై బ్రాహ్మణుడు ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధానికి వచ్చాడనుకుందాం, అప్పుడు మాత్రం తప్పకుండా అతనిని ఎదిరించాల్సిందే. బ్రాహ్మణ యువకుడిని దండించటం కంటే మరొక పాపం లేదు. విప్రుణ్ణి హింసించేవాడు లేదా హింసించటానికి ప్రేరణ ఇచ్చేవాడు బ్రాహ్మణ హంతకుడని న్యాయశాస్త్రం ఘోషిస్తోంది. బ్రాహ్మణుణ్ణి సిగపట్టి లాగినవాడు, బ్రాహ్మణుణ్ణి అవమానించినవాడు, అవమానపు మాటలతో అతనిని బాధపెట్టినవాడు, కాలితో తన్నినవాడు, అలాగే బ్రాహ్మణ ద్రవ్యాన్ని దొంగిలించేవాడు లేదా మోసం చేసి లాక్కునేవాడు, బ్రాహ్మణుణ్ణి అకారణంగా అవమానించి గ్రామం నుంచి వెళ్ళిపో అంటూ తరిమేసేవాడు, ఏ బ్రాహ్మణ సహాయము నాకు అవసరం లేదు, నేనే నా కార్యక్రమాలన్నీ చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుణ్ణి పరిత్యాగం చేసేవాడు, వీళ్ళంతా కూడా బ్రహ్మహంతకులే. కనుక బ్రహ్మహత్యా పాతకమనే పాపాన్ని భరించవలసిందే. కాబట్టి ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు ధర్మపరుడు కనుక నీ గురించి ఎక్కువగా చింతిస్తున్నాడు. నీవు తపస్శాలివి, విప్రోత్తముడివి అయిన మహర్షివి కనుక అతను ఇంతగా బాధపడుతున్నాడు. నా వలననే కదా దూర్వాస మహామునికి ప్రాణ సంకటం ఏర్పడింది. అయ్యో, బ్రాహ్మణ హంతకుడనవుతానో ఏమో అని విపరీతంగా బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు వేగంగా వెళ్లి అంబరీషుణ్ణి కలుసుకో. అందువలన అంబరీషుడి మనసుకి శాంతి కలుగుతుంది. నీవు జీవించే ఉన్నావని, విష్ణు చక్రం నిన్నేమీ చేయలేదని నువ్వు సంతోషపడతాడు. ఆ విధంగా అనునయించినందువల్ల నీ కోపానికి శాపానికి కూడా కాస్త శాంతి కలుగుతుంది. నీ శాపాలన్నీ నేను భరించటం నాకు సంతోషమేనని మరోసారి చెప్తున్నాను. కనుక నీవు అంబరీషుడి దగ్గరికి వెళ్ళు అంటూ అనునయించి మరి దూర్వాసుణ్ణి అంబరీషుడి దగ్గరికి పంపారు శ్రీ మహావిష్ణువు. చూసారా, శ్రీ మహావిష్ణువు యొక్క దయ, శ్రీమన్నారాయణుడి కటాక్షం ఉంటే ఏ రకమైన ఆపద కూడా మనని అంటదు అని అర్థమైంది కదూ. ఇది 27వ రోజు పారాయణం. ఈ పారాయణ యొక్క ఫలం మనందరికీ దక్కాలని కోరుతూ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.